అందరికీ ఈ ఉదయకాల నమస్సుమాంజలి. ఈరోజు 10వ తేదీ సెప్టెంబర్ 9వ నెల 2024వ తేదీన ఈ వీడియో చేయబడుతుంది. నేను చూపిస్తున్నది నెక్సా సర్వీస్ సెంటర్ అనంతపూర్. అడ్రస్ క్లియర్గా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఉరవకొండ నుంచి కానీ లేదా బెంగళూరు నుంచి కానీ వచ్చినట్లయితే అనంతపూర్ మరి బైపాస్ హైవే మనము లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే తపోవనం అండ్ మరి సోములదొడ్డి నియర్ ది ఇస్కాన్ టెంపుల్, అలాగే ఈ సర్వీస్ సెంటర్ నియర్ ది నారాయణ జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంటుందండి. ట్రూ వాల్యూ కూడా మనకి ఇక్కడ సెకండ్స్ ఎక్స్చేంజ్ కూడా వెహికల్స్ తీసుకుంటారు. ఇది సర్వీస్ సెంటర్ అండి. ఈ సర్వీస్ సెంటరు మరి ఇక్కడ వెహికల్ సర్వీస్ చేసిన తర్వాత వారు దాన్ని మరి ఇన్నర్ సైడ్ అవుట్ సైడ్ మరి దాన్ని బండిని నీట్గా తుడుస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా మరి స్త్రీలే ఉన్నారు సర్వీసింగ్ సెంటర్లో. వారు చాలా చక్కగా వాటర్ సర్వీస్ అండ్ క్లియరింగ్ బాగా చేస్తూ uన్నారు. వర్క్లో మరి 4-5 మంది దాకా వారు ఇన్నర్ సైడ్ అవుటర్ సైడ్ను వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ స్త్రీలు మరి వాటర్ సర్వీసింగ్లో స్త్రీలే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. బండిని చాలా చక్కగా వారు సర్వీస్ చేస్తున్నారు. ఇది మొదటి సర్వీసు 1000 కిలోమీటర్స్ సర్వీసింగ్ చేయబడుతుంది ఇక్కడ. అలాగే ఈ యొక్క సర్వీస్ సెంటర్లో మరి స్త్రీలు మాత్రమే మనకి ఇక్కడ సర్వీస్ సెంటర్లో ఉంటూ ఉన్నారు. వాటర్ సర్వీస్ సెంటర్లో బండి అంతా కూడా తుడుస్తూ ఉన్నారు తేమను. ఆ తర్వాత వెహికల్ అక్కడ నుంచి సర్వీస్ లోనికి వెళ్ళి మెకానికల్ షెడ్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ఆయిల్ చెకప్స్, బ్రేక్ చెకప్స్ అండ్ ఏదైనా చెకప్స్ ఉంటే వాటన్నిటిని కూడా అక్కడ వారు వెహికల్ అంతా కూడా లిఫ్ట్ చేసి అక్కడ చెకప్ చేసి మనకు వెహికల్ను మనకు చేతికి అప్పగిస్తారు. ఇదంతా కూడా మీరు చూస్తున్నది సర్వీస్ సెంటరు. చాలా విశాలమైన ప్లేస్ ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవడానికి కూడా రెస్టింగ్ రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్లో ఇక్కడ టీవీస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వెహికల్స్ వారి యొక్క వెహికల్స్ మారుతి సుజుకి సంబంధించిన వెహికల్స్ ఇక్కడ ప్రదర్శింపబడుతున్నాయి టీవీలో. వాటి యొక్క అడ్వర్టైజ్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా ఇక్కడ మనం అద్దంలో నుంచి అవతల వైపున మన వెహికల్స్ మెకానిక్ సెంటర్లో ఏమైతే మరి వారు చెకప్ చేస్తున్నారో వాటిని మనం ఇక్కడ నుంచి విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. ఏం చేస్తున్నారు అన్నది కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అక్కడికి వెళ్ళడానికి వారు అనుమతించారు. ఇక్కడ నుంచే మనము వాళ్ళని వర్క్స్ చేస్తున్నారు లేదా అన్నదాన్ని మనము ఈ యొక్క గ్లాస్లో నుంచి వారిని విజిట్ చేయొచ్చు. అదంతా కూడా మెకానికల్ సిస్టమ్, వెహికల్స్ను రిపేర్ చేసే ఆ మెకానికల్ సిస్టమ్ ప్లేస్ అది. ఇదంతా కూడా మరి వెహికల్ ఓనర్స్ వచ్చి రెస్ట్ తీసుకునే ఒక లాగ్ ఇది. ఇదండి మన వెహికల్ అక్కడ వారు చెకప్ చేస్తున్నారు. ఆయిల్ చెకప్ అండ్ బ్రేక్ ఆయిల్ చెకప్ అండ్ వెహికల్ పైకి లిఫ్ట్ చేసి కూడా వారు అన్నీ చెక్ చేస్తూ ఆ వెహికల్ ఇక ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వారు మనకి తెలియజేస్తారు. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి వారు అమౌంట్ ఏం తీసుకోలేదు. కేవలం కొంచెం వాటర్ ఏదో తక్కువగా ఉంటే 19 రూపాయలు కేవలం మనకు బిల్ వేశారు. తర్వాత 5000 కిలోమీటర్స్కి వారు రమ్మని చెప్పి మరలా మనకు చెప్పారు. ఆ తర్వాత 10,000 కిలోమీటర్లకు మరి ఆయిల్ చేంజ్ చేస్తామని చెప్పారండి. మొదటిసారిగా మరి 1000 కిలోమీటర్స్కు ఇక్కడ వెహికల్ రిపేర్కి లేదా సర్వీసింగ్కి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇది రెస్ట్ రూమ్ అండి. ఇది అనంతపూర్లో నెక్సా షోరూమ్.